సంఘర్షణ ఏం కాదండి. సంఘర్షణ అంటే మీరు అన్నట్టు సంఘర్షణ అనుకోవాలి. ఒక పక్క నుంచి ఒక ఆడబిడ్డగా ఆలోచన చేయాలి, ఒక పక్క నుంచి ఒక హోమ్ మినిస్టర్గా ఆలోచన చేయాలి, పక్క నుంచి గవర్నమెంట్. ఎందుకంటే ఇప్పుడు సంఘటనలా చూడకుండా దాన్ని కూడా కులాల మధ్యలోనే మతాల మధ్యలోనే ఆపాదించాలని చూడటం ఒక ఎత్తైతే, కులాల మధ్యలో చిచ్చు రగల్చాలని చెప్పి ఆలోచన చేసే బ్యాచ్ ఒకవైపు ఉంది. ఇంకొక బ్యాచ్ సోషల్ మీడియాలో రెడీగా ఉందన్నమాట. ఏదో గన్ పట్టుకున్నట్టుగా సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టు ఏది పడితే అదే మాట్లాడేసి కులాల మధ్యలోని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసే సందర్భాన్ని కూడా ఈరోజు మనం చూసాం. నేను ప్రతిసారి మాట్లాడుతుంటాను, బాధితులకి క్యాస్ట్ అవసరం లేదు, క్రిమినల్కి క్యాస్ట్ అవసరం లేదు. బాధితుడు ఏ కులంలో పుట్టినా అదే నొప్పి, అదే రక్తం, అదే బాధ. అదేవిధంగా క్రిమినల్ ఎక్కడ ఉన్న ఏ క్యాస్ట్లో ఉన్నా అదే శిక్ష పడాలి, అలాంటి ఇంకా కఠినమైన శిక్షలు పడాలి. కాబట్టి నేను మళ్ళీ కోరుకునేది ఏంటంటే, ఇటువంటి వ్యవహారాల్లో ఆడబిడ్డ జీవితం మీద కూడా రాజకీయాలు చేసే పరిస్థితులు రాకూడదని మనస్ఫూర్తిగా మాత్రం నేను కోరుతున్నా. ఆ విషయంలో అయితే మాత్రం చిన్న మానసిక